జస్ట్ 1 మినిట్ అసలు కాన్సెప్ట్ ఏంటి? ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో ఒకవేళ ఆడియన్స్కి మీరు ఏం చెప్తారనుకుంటున్నారు, చెప్పాలనుకుంటున్నారు? జస్ట్ ఏ మినిట్ అనేది అంటే కాన్సెప్ట్ రిలేటెడ్ టైటిల్ పెట్టారు అది రైటర్స్. సో కంటెంట్ బేస్డే, అంటే దాని గురించి అంటే మన పాయింట్ చెప్పకూడదు కాబట్టి ప్రతి మనిషి లైఫ్లో వాడు స్ట్రెస్ వల్ల, ఆ జాబ్ టెన్షన్స్ వల్ల వాడు పడే బాధలు ఏంటి, దానివల్ల వాడు ఏం కోల్పోతాడు, సో అది ఎలా వాడి డే టు డే లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే దాని మీద ఈ కథ. సో అవుట్ అండ్ అవుట్ ఫన్ బేస్డ్ అండి. ఏడు చేపల కథ తర్వాత సేమ్ స్టోరీ మళ్ళీ ఇదే జానర్లో చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? లేదండి, ఇదే జానర్ కదా, దానికి దీనికి సంబంధం లేదు. బట్ చిన్న అడల్ట్ కామెడీ జానర్ అనే చెప్పొచ్చు. సో యాక్చువల్ మనకు చిన్న స్క్రిప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. నేను పర్టికులర్గా సెలెక్ట్ చేసింది అనేది ఏం కాదు. బట్ సో మేకర్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఒక స్టైల్ మెయింటైన్ చేసి వాళ్ళు చెప్పాలనుకున్నది, ఆ చెప్పాలనుకున్న పాయింట్ని సో అడల్ట్ కామెడీ జానర్ చెప్పడం జరిగింది. సో ఆ అడల్ట్ కామెడీ జానర్ అనేసరికి బహుశా నన్నే వాళ్ళు చూస్ చేసుకుని ఉండొచ్చు. అదే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వచ్చే అవకాశం ఉన్నాయంటే ట్రైలర్ చూసాక కొంచెం అడల్ట్ ఎక్కువ ఉంది కాబట్టి. సో మన టార్గెట్ ఆడియన్స్ అయితే డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్ కాదు. సో మనం 18 to 25 ఆ టీనేజ్ ఆడియన్స్, సో యూత్ అయితే అంటే చూడొచ్చు అందరూ, అమ్మాయిల అబ్బాయిల ఆడవాళ్ళ మగవాళ్ళు అందరూ చూడొచ్చు. కానీ అంటే ఇందులో ఎక్కడ కూడా మీకు వల్గారిటీ లేదో అంటే విజువల్గా ఎటువంటి సీన్స్ లేవండి. బట్ డైలాగ్ కామెడీ ఉంటుంది అంతే తప్పితే ఇట్స్ క్లీన్ అండ్ నీట్ ఫిల్మ్. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా విన్ అయ్యి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మీకు ఎలా అనిపించింది ఆ మూమెంట్? డెఫినెట్గా హ్యాపీ కదా, మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి. సో డెఫినెట్గా గ్రేట్ అచీవ్మెంట్, వెరీ ప్రౌడ్.